క్యారెట్ ఫ్రైకి ఒక ఇనుప మూకుడు పెట్టి ఆయిల్ వేసిన, ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. ఇవి కొంచెం గోలాలి. ఇవి గోలినాయి మిర్చి. మనం ఇట్లా తురిమి పెట్టుకోవాలి. క్యారెట్ తీసుకోవాలి, కలపాలి మంచిగా, కలపాలి ఇవి మంచిగా. ఇప్పుడు ఇవి 5-6 నిమిషాల తర్వాత మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం సాల్ట్, సన్న ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి మంచిగా. ఇప్పుడు రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై. ఇట్లా సర్వ్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్క పిండిన పైనుంచి